ఓం నమ శివాయ. ఓం లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 38వ శ్లోకం. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివా సోమస్వద్గుణసేవితో మృగధర పూర్ణస్థమో మోచక చేత పుష్కరలక్షితో భవతి చేదానందపాదోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ఆచార్యుల వారు ఈశ్వరుణ్ణి చంద్రుణ్ణి కలిపి పోల్చినట్టు ఉంటుంది ఈ శ్లోకం. సోమ అంటే చంద్రుడు అని అర్థం. మరి ఈశ్వరనామంలో సోమాయ నమః అంటారు. అంటే స అంటే త్రికాల స్వరూపుడు అయిన శంకరుడు. ఉమా అంటే గౌరీదేవి. అంటే సా ప్లస్ ఉమ సోమ సోముడు అంటే అర్ధనారీశ్వరుడు అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. ఈ శ్లోకం ఈశ్వరుడికే తీసుకుందాం. అందుకని ప్రాక్పుణ్యాచల అంటే పూర్వజన్మలో చేసిన కొండంత పుణ్యం అన్నమాట. ప్రాక్పుణ్యాచల, అచలం అంటే కొండ, పుణ్యం పూర్వజన్మలో చేసినటువంటి కొండంత పుణ్యం చేత సోముడు అనగా ఉమామహేశ్వరుణ్ణి అర్ధనారీశ్వరుణ్ణి దర్శింపచేయగలుగుతున్నాం. అంటే మనం చూడగలుగుతున్నాము, ఆయన్ని మనం స్తుతించగలుగుతున్నాం. పూర్వపుణ్య విశేషమే లేకుంటే మనం ఈ ఈశ్వర ఆరాధన కానీ దర్శనం కానీ ఏమీ చేయలేం. అలాంటి అమృత స్వరూపుణ్ణి దర్శించడం పూజించడం మనకు లభ్యమయ్యేదే కాదు. అలాగే చంద్రుడు కూడా తూర్పు దిక్కున పుణ్యం చేసుకున్న ఉదయగిరి వద్ద దర్శనం ఇస్తాడు. చంద్రుడు ఉదయించడానికి పుణ్యం చేసుకున్నది ఆ ఉదయగిరి. మరి శివుడిని దర్శించడానికి పూర్వపుణ్య ఫలం భక్తులకి అని అర్థం. అలాంటిది అన్నమాట. ఉదయగిరికి ఎంత పుణ్యమో చంద్రుడు అక్కడి నుంచే ఉదయించడానికి ఎంత పుణ్యమో ఉదయగిరికి, భక్తులకు కూడా ఆ ఈశ్వరుడి వల్ల పూర్వపుణ్యం వల్లనే ఆయన్ని దర్శించడం జరుగుతోంది అనేది ఈ రెండిటికి కలిపి వాళ్ళు చెప్పారు. అలాగే ప్రసన్నమైన కాంతిలో వెలిగేవాడు శివుడు, ప్రసన్నమూర్తి. చంద్రుడు కూడా ప్రసన్నంగానే దర్శనమిస్తాడు, చల్లని వెన్నెల కాంతితో. ఉమాసహితంగా సద్గుణ సేవిత అంటే సజ్జనులచే సేవించబడే ఉమాపతి. అలాగే నక్షత్రమండలంలో సేవించబడేవాడు సోముడు అంటే చంద్రుడు. సోముడే చంద్రుడు, చంద్రుడే సోముడు అన్నట్టుగా చాలా చక్కగా చెప్పారు ఆచార్యుల వారు. మృగధరుడు లేడిని ధరించినవాడు అంటే పూర్ణ అంటే విశ్వాన్ని వ్యాపించడానికి అర్థం ఈశ్వరుడు. తమోమోచకం అంటే అజ్ఞానం నుండి రక్షిస్తాడు. మృగధరుడు అని ఎలా అన్నామంటే లేడీని ఎలాగ ధరించి ఉంటాడు, చంద్రుడిలో కూడా ఒక లేడీ లాంటి ఇది మనకు ఆకృతి మనకి కనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానం నుంచి రక్షించేవాడు ఈశ్వరుడైతే అజ్ఞానం అంటే అనే చీకటిని పారదోలేవాడు, పోగొట్టేవాడు ఈ చంద్రుడు. కాబట్టి ఆ జ్ఞానదీపాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. అలాగే మనస్సు అనే కమలంలో తిష్ట వేస్తే అంటే దర్శన భాగం కనుక కలగజేస్తే మనకు భగవద్భక్తి కనుక మనకు ఆ మనసులో కలిగితే ఆనందం సముద్రంలా పొంగిపోతూ ఉంటుంది. మనకి ఆ భక్తి భావన వచ్చేసరికి మన మనస్సు ఎలా పొంగిపోతుంది, ఆనంద సముద్రంలా పొంగిపోతున్నట. ఆ సముద్రంలో పొంగిపోతుంది ఎప్పుడు మనం ఈశ్వరుడి యొక్క భక్తి భావన కలిగిన. అలాగే చంద్రుడి విషయంలో కూడా చంద్రుడిని చూసిన తోడనే సముద్రాలు కూడా పొంగుతాయి. అందుకే పౌర్ణమి నాడు సముద్ర ఆటుపోట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అలాగే చంద్రుడు చీకటిని చీల్చి వెలుతురుని కూడా ఇస్తాడు. ఆఖరిగా ఆచార్యుల వారు ఏం చెప్పారంటే పరమశివుని మనసులో భక్తితో నిలుపుకోమని, అలా చేస్తే ఈశ్వర సన్నిధి సునాయాసంగా దొరుకుతుంది అని చెప్తూ ఉన్నారు. భక్తుల మనసు ఈశ్వర స్మరణలోనే ఉప్పొంగుతుంది, జ్ఞానం అనే ప్రశాంతత దక్కుతుంది అని చెప్పారనమాట. అంటే ఏ భక్తుడికైనా ఈశ్వరనామం, ఈశ్వరుడు యొక్క దర్శన భాగ్యం పౌర్ణమి నాటి సముద్రుని అలల వల్లే ఉప్పొంగుతుంది. ఆ దర్శన భాగ్యం కనుక కలిగితే పౌర్ణమి నాటి సముద్రుడు ఎలా అలలు ఉప్పొంగుతాయో ఈ భక్తుడి యొక్క మనస్సు కూడా డోలాయమానంగా ఉంటుంది అని చెప్పి శంకరాచార్యుల వారు చాలా అద్భుతంగా పోల్చారన్నమాట ఈశ్వరుణ్ణి చంద్రుణ్ణి.
ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.